అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతరత్న అవార్డు పొందినటువంటి పివి నరసింహారావు చిత్రపటం కనబడేలా 3D ఆర్టిస్ట్ మంత్రికి చెందినటువంటి ఇంజనీరింగ్ లెక్చరర్, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ రామకృష్ణ తన అభిమానాన్ని చాటుకున్నారు. తనదైన శైలిలో 3D ఆర్టిస్ట్ చిత్రాన్ని వేసి ఆయన తన అబ్బురపరుస్తున్నారు. ఎందుకంటే మంత్రి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కరీంనగర్ ముద్దుబిడ్డగా పేరొందినటువంటి పాములపర్తి వెంకట నరసింహారావుకి ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతరత్న అవార్డు అందజేయడం పట్ల ఈ ప్రాంత బిడ్డగా గర్వంగా ఉంది. భారతరత్న అవార్డు అనేది ఇది ప్రెస్టీజియస్ అవార్డు. దీన్ని ఆయనకి తన యొక్క నివాళులు అర్పించడము, తన యొక్క అభిమానాన్ని చాటుకోవడం దానికి ఇదంతా చిత్రాన్ని వేశానని చెప్పేసి వివరిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఒకసారి మనం. నమస్కారం అండి, నా పేరు ఎస్ఎస్ఆర్ కృష్ణ, మాది పెద్దపల్లి జిల్లా మంథని. నేను ఒక ఇంటర్నేషనల్ 3D ఆర్టిస్ట్ని. భారతరత్న పివి నరసింహారావు గారు ఫ్రమ్ మంథని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం మేము. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం అనేది మన తెలంగాణకి గర్వకారణము, ముఖ్యంగా మా మంథని వాళ్ళకి గర్వకారణము. 1950లో పివి నరసింహారావు గారు తన రాజకీయ ప్రస్థానం మంథని నుంచి ఎమ్మెల్యేగా మొదలుపెట్టారు. అట్లాంటి మంథని నుంచి మొదలుపెట్టి ప్రధానిగా ఎదిగి ఇప్పుడు భారతరత్న కూడా రావడం అనేది మా అందరికీ చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆయన ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా మిత్రులకి తమ తమ భాషల్లోనే ఆన్సర్స్ చేసేటటువంటి గొప్ప భాష కోవిదుడు, మంచి పండితుడు ఆయన. అట్లాంటి ఆయనకి రావడము మా మంత్రి ప్రజలందరికీ చాలా గర్వంగా ఉంది. అయితే ఒక 3D ఆర్టిస్ట్గా నేను ఆయన 3D చిత్రాన్ని చిత్రీకరించాను. దాదాపు 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతోని పివి నరసింహారావు గారి చిత్రాన్ని చిత్రీకరించాను. ఇది డిజిటల్ 3D ఆర్ట్. ఇది ఇప్పుడు మీరు కనుక చూస్తే మనం ఇమేజ్ని ఫ్లోర్ పైన వేసినప్పుడు అది పడుకున్నట్టుగా వస్తుంది, కానీ ఇప్పుడు 3D ఇంపాక్ట్తో ఏమవుతుందంటే అది కొంచెం ఇట్లా లేచినట్టుగా మనకు ఏర్పడుతుంది. సో ఇట్లాంటి ఒక మహనీయుడిని తలుచుకోవడము, ఆయనకు భారతరత్న రావడం అనేది అందరికీ సంతోషంగా ఉంది. ఆయన పెయింటింగ్ నేను డిజిటల్ ఆర్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయము. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.